వీకెండ్ కూడా కాదు, ఆల్మోస్ట్ ఫుల్ క్రౌడ్ ఉంది. ఇదే ఉత్తర పక్క కూడా. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు లక్కీ రాక్స్ సర్కు. మీరైతే ఎలా ఉన్నారు? నేనైతే చాలా అంటే చాలా బాగున్నాను. అండ్ మన క్యాంపింగ్ సైట్ కూడా చాలా అంటే చాలా బాగా రన్ చేస్తున్నాం. వాటి కోసం ఏమైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే నా నెంబర్ ఆల్రెడీ పెట్టాను కదా, 6304143812 కాంటాక్ట్ అవ్వండి. అండ్ ప్రత్యేకించి ఇప్పుడు ఈ వీడియో ఎందుకు చేస్తున్నామంటే, అరకు కాఫీ ప్లాంటేషన్ లో ఒక కొత్త వ్యూ పాయింట్ తీసుకొచ్చారు. అండ్ చాలా రీల్స్ లో మీరు చూసే ఉంటారు కదా, కాఫీ ప్లాంటేషన్ వుడెన్ బ్రిడ్జ్ అని చెప్పి. ఇప్పుడు ఆ ప్లేస్ కి అయితే వెళ్తున్నాము, ఎక్స్ప్లోర్ చేద్దాము. అండ్ రీసెంట్ గా ఒక 1 వీక్ అయింది అది స్టార్ట్ చేసి, మేబీ 1 వీక్ ఆర్ 8 days అవుద్ది. అండ్ ఈ వే కోసం ఏమైనా ఎక్స్ప్లెయిన్ చేయను, ఎందుకంటే అది ఘాటీ సెక్షన్ లో కాఫీ వ్యూ పాయింట్, అది అందరికీ తెలిసిందే కాబట్టి నేను వేకు చూపించి లైక్ చేయను. సో వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వీడియో మాత్రం చాలా బాగుంటుంది, ఖచ్చితంగా ప్లేస్ కి విజిట్ చేయండి, ఓకేనా? సో అక్కడికి వెళ్ళిన తర్వాత ప్రైజెస్ అవి అన్ని ఎలా ఉంటాయో చూపిస్తాను, లాస్ట్ వరకు చూసి ఎంజాయ్ చేయండి. అవుట్ సైడ్ ప్లేస్ చూస్తున్నారు కదా, చాలా అంటే చాలా అవసరంగా ఉంది. అండ్ చెట్ల మధ్యలో ఫాగ్ అయితే ఇంకా బాగుంది. అండ్ ఎగ్జాక్ట్ గా మనం ఈ ప్లేస్ కి అయితే వస్తాము, ఇప్పుడు చూస్తున్నారు. సో ఫైనల్లీ చెప్పాను కదా వుడెన్ ప్లేస్ అని చెప్పేసి, అక్కడికైతే మనం వస్తాము. అండ్ ఇది పక్కన చూడండి, చూపిస్తున్నాం కదా, అక్కడ టికెట్ ప్రైజెస్ ఉంటాయన్నమాట. మామూలుగా చిన్న పిల్లలకి 20 రూపీస్ అలా ఉంటుంది, పెద్దోళ్ళకి అయితే 50 రూపీస్ ఉంటుంది. సో ప్రీ వెడ్డింగ్ అని షూటింగ్ ఏరియా అని చేసుకుంటే ఒక 2000 ఇవ్వాలన్నమాట. అండ్ ఇది స్టార్టింగ్ ఎంట్రన్స్. ఇక్కడ నుంచి పైకి వెళ్ళిన తర్వాత ఫుల్గా వుడెన్తో ఉంటుంది. అండ్ టైం 3 o'clock అవుతుంది. వ్యూ మాత్రం చాలా అవసరం ఉంది, ముందుకెళ్ళి చూపిస్తాను ఆ వుడ్ కానీ ఎలా ఉంటుందని. అండ్ ఎస్పెషల్లీ విజిట్ చేయాలనుకుంటే మార్నింగ్ టైమ్స్లో విజిట్ చేయండి, సన్ రైజ్ అయినప్పుడు కూడా బాగుంటుంది. అండ్ ఇప్పుడు కూడా బాగానే ఉంది, కొంచెం ముందుకెళ్ళి చూపిస్తాను, ఓకేనా? అయితే ఇప్పుడు మనం లోనికి వస్తాం. చూస్తున్నారు కదా, ప్లేస్ అంతా మంచుతో కప్పిస్తుంది. అండ్ మధ్యలో కాఫీ ప్లాంటేషన్ వ్యూ మాత్రం చాలా అంటే చాలా బాగుంది కదా. అండ్ ఎగ్జాక్ట్గా ఈ వ్యూ రావడానికి మనకి బెనిఫిట్గా ఫేవరేట్ అంటే, ఒక 3-4 days ముందు తుఫాన్ అలా ఉండిపోయింది కదా, మనం తుఫాన్ కొంచెం ఆగి నెక్స్ట్ డే వెళ్ళామన్నమాట. ఎగ్జాక్ట్గా 3 o'clock అవుతుంది. 3 o'clock వ్యూ చూస్తున్నారు కదా ఎంత ఉందో. అండ్ ఇది వీకెండ్స్ కూడా కాదు, వీకెండ్స్ కానప్పుడు ఇలా ఉంది. అండ్ నిజంగా ప్లేస్ మాత్రం చాలా అంటే చాలా ఆసమ్గా ఉంది. నిజంగా మీరు ఖచ్చితంగా ట్రై చేయండి. నేను సజెస్ట్ చేసేది అంటే ఈ ప్లేస్ మాత్రం బాగుంది. ఇక్కడికి వస్తే మీరు కూడా హ్యాపీగా ఫీల్ అవుతారని నేను ఈ ప్లేస్ మీకు సజెస్ట్ చేస్తున్నాను. లొకేషన్ ఎలా ఉంది? సూపర్ కదా. అందుకే అరకుని వింటర్లో విజిట్ చేస్తే మంచి వ్యూ పాయింట్లు ఉన్నాయని చెప్పాను కదా. అండ్ ఇదిగో వుడ్తో చేసిన బ్రిడ్జ్ చూస్తున్నా కదా. అండ్ కొంచెం ఫుల్ లాంగ్ ఉంటుంది, అవతల పైన అంతా ఎక్కువ. అండ్ ఫుల్గా ఇలాగే ఉంటుంది. జస్ట్ ఈ ప్లేస్ ఎక్స్ప్లోర్ చేద్దాం, చూపిద్దామని మనం ఇక్కడికి వచ్చాము. అండ్ ఇది ఆల్రెడీ కాఫీ ప్లాంటేషన్ ఉంది కదా, వీళ్ళు రీసెంట్గా డెవలప్ చేసిన దాంట్లో ఇది ఒకటి మాట. అండ్ మనం కొంచెం పైకి వెళ్ళిన తర్వాత ఆ ప్లేస్ కూడా చూపిస్తాను, ఓకేనా? అండ్ మా ఫ్రెండ్ నార్మల్గా చిన్నవి నేను షార్ట్స్ తీరా అన్నప్పుడు ఒక లక్కీ మూమెంట్ ఏంటంటే, నేను కొంచెం అలా ముందుకు వెళ్తూ ఏం మాట్లాడాలని కొంచెం ప్రిపేర్ అవుతున్నప్పుడు ఒక సబ్స్క్రైబర్ ఏమో దూరం నుంచి, బ్రో నేను చూసాను నువ్వే కదా లక్కీ లాక్ సర్కిల్ అన్నారు. వెరీ ప్రౌడ్ మూమెంట్ ఫర్ మీ, దట్ లవ్ యూ బ్రో. అండ్ వీకెండ్ కూడా కాదు, ఆల్మోస్ట్ ఫుల్ క్రౌడ్ ఉంది. ఇదే ఉత్తర పక్క కూడా ఫుల్, అటు ఫుల్ ఫోటోషూట్స్ అవుతున్నాయి. అండ్ ఇలా కొంచెం పైకి వెళ్తాను, క్రౌడ్ ఉంది కదా, అందుకే మనం ఆగున్నాం. ఫైనలీ న్యాచురల్ కాఫీ. బాగుంటాయి టేస్ట్. ఇవే చూపిస్తా. న్యాచురల్ గింజల్లో ఉంటాయన్నమాట. సో ఇవి తీసుకెళ్ళి రీసైక్లింగ్ చేసి ఎండబెట్టి యూజ్ చేసిన తర్వాత అవి తీసుకొచ్చి ఉంచుతారు, ఫ్రీగా తినేస్తావా. సో చూస్తున్నారా చుట్టుపక్కల అంతా కాఫీ ప్లాంటేషన్తో వ్యూ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. ముందు నుంచి ఈ ప్లేస్ చాలా ఫేమస్, కానీ దీనికి ఎక్స్ట్రాగా ఇంకా కొంచెం ఫేమస్ చేద్దాం, ఫ్యామిలీస్కైనా చిల్డ్రన్స్కైనా పైకి ఎక్కేలాగా వాళ్ళకి వీలు ఉండేలాగా అని ఈ వుడెన్ది తయారు చేశాడు. అండ్ చెప్తున్నాను కదా, వ్యూ చాలా బాగుంటుంది. ఆ వుడ్తో ఇంకా బాగుంది. అవతల ఎక్స్ప్లెయిన్ చేద్దామంటే కొంచెం క్రౌడ్ ఎక్కువ ఉన్నారు కదా. ఇప్పుడు మనం ఆ క్రౌడ్ కొంచెం ఇలా పుల్లింగ్ అయినప్పుడు అలా మెల్లగా వెళ్ళి మొత్తం ఎంత డిస్టెన్స్ ఉంటుంది బై వాక్ ఎంత తిరగచ్చు అని చూపిస్తాను. సో ఖచ్చితంగా ప్లేస్ని అయితే విజిట్ చేయండి, ఓకేనా? ఇలా నేను తింటున్నట్టు ఫ్రీగా తినేకండి, బాగుంది, ఓకేనా? అండ్ ఇది యువతల ఎడ్జ్ నుంచి చూపిస్తుంది అనమాట. అవతల ఒక ఎడ్జ్ ఉంది, యువతల ఒక ఎడ్జ్. మనం మిడిల్ నుంచి వచ్చాం కదా, వే మొత్తం ఇలా ఉంటుంది. అండ్ క్రౌడ్ పుల్లింగ్ చాలా ఎక్కువగానే ఉండింది. నేను తగ్గుతుందేమో అని ఎక్స్పెక్ట్ చేశాను, బట్ ఇంకా తగ్గట్లేదు. అండ్ అలా అని మనం ఇంకా వెయిట్ చేసిన టైం వేస్ట్ అయిపోద్ది అని చెప్పేసి ఇంకా వస్తాను. అండ్ చాలా ఎక్కువ మంది ఉన్నారు. వీకెండ్స్ కానప్పుడు ఎంతమంది ఉన్నారు, అండ్ వీకెండ్స్ టైంలో ఇంకా చాలా ఎక్కువ మంది ఉంటారు నాకు తెలిసి.
అండ్ ఇది ఎస్పెషల్లీ ఏ టైంలో ట్రై చేస్తారంటే మీరు ఎర్లీ మార్నింగ్స్ ట్రై చేయండి అనమాట, బాగుంటుంది. అండ్ ఈవినింగ్ టైమ్స్లో కూడా కొన్నిసార్లు మంచు ఉంటుంది అనమాట, ఆ టైంలో ట్రై చేసినా బాగుంటుంది. మనం 4 o'clock ఇప్పుడు వెళ్ళినా మంచు ఇంత ఎందుకు ఉందంటే వర్షాలు పడి ఉండే కదా, ఈ తుఫాన్ వల్ల ఈ క్లైమేట్ ఇంత బాగుంది. అండ్ ప్రీ వెడ్డింగ్ షూట్ ఏరియా కానీ ఇదైతే నిజంగా చాలా అంటే చాలా బాగుంది. అండ్ డ్రోన్ షాట్లు గట్రా తీసుకుంటే ఎస్పెషల్లీ మ్యారేజెస్కి వీటికి వన్ ఆఫ్ ది బెస్ట్ ప్లేస్ మాట. అండ్ చెట్టు మధ్య కూడా ఒక వ్యూ పాయింట్ టైప్లో ఉంది, అక్కడికి వెళ్ళి మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాను అది కూడా ఎలా ఉంటుందని చెప్పి, ఓకేనా. అండ్ ఈ ప్లేస్ మాత్రం ఖచ్చితంగా ట్రై చేయండి. అరకులో వచ్చిన తర్వాత వన్ ఆఫ్ ది బెస్ట్ ఎక్స్పీరియన్స్ మీరు చేద్దాం అనుకుంటే ఈ ప్లేస్ మాత్రం ఖచ్చితంగా మీరు ట్రై చేసుకోండి, మీ విష్ లిస్ట్లో పెట్టుకోండి. ఇట్ విల్ బి ఆసమ్ మూమెంట్, ఓకేనా. ఎలా ఉంది అరకుకి కేర్ ఆఫ్ అడ్రస్ ఒక వ్యూ పాయింట్ కాఫీ ప్లాంటేషన్ అయితే దాన్ని వీళ్ళు మా అరకు టూరిజం వాళ్ళు అండ్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు చాలా అంటే చాలా బాగా యూస్ చేసుకున్నారు. అండ్ అది కూడా తక్కువ ప్రైస్ అనమాట, పెద్దవాళ్ళకి 50 రూపీస్ అండ్ చిన్న వాళ్ళకి 20 రూపీస్తో చాలా అంటే చాలా బాగుంది. 3:30 4 o'clock అవుతున్నప్పుడు వ్యూ చూస్తున్నారు కదా ఎలా ఉందో. అండ్ మెయిన్గా అట్రాక్షన్ కాఫీ ప్లాంటేషన్, కాఫీ ఈజ్ ద మెయిన్ అట్రాక్షన్ అనమాట. అండ్ ఎస్పెషల్లీ దానికి తోడు ఈ చెట్ల మధ్యలో ఫాగ్ తో మనం ఏ వీడియో చేసినా అది బాగుంటేనే ఖచ్చితంగా గట్టి చేస్తాను. అండ్ ఇది కూడా అంతే, నాకు తెలిసి ఒక వాకబుల్ డిస్టెన్స్ ఏముండదు, ఒక 3-4 minutes ఇటు నడిస్తే అయిపోద్ది. డిస్టెన్స్ తక్కువనే ఉంది కానీ వర్త్ మాట. ఓకే, ఇచ్చే మనం డబ్బులకు మాత్రం చాలా వర్త్, నేను అది గ్యారంటీ ఇవ్వగలను. కొంచెం ఇప్పుడు తుఫాన్లా ఉంది కదా, చూసుకొని రండి సరేనా. మనకి ఎలాగో అన్నీ చూపిస్తుంటారు కదా వెదర్ రిపోర్ట్ అవన్నీ మీరు చూసుకొని రండి. బట్ ప్లేస్ మాత్రం చాలా బాగుంది. అండ్ అలా ముందుకు వస్తే ఇందాక జూమ్ చేసి చూపించాను కదా, అక్కడ ఏదో కొంచెం వ్యూ పాయింట్లో ఉందని చెప్పేసి ఆల్మోస్ట్ నేను ఇంకా జూమింగ్ ఎందుకు అని చెప్పేసి కొంచెం కిందకి దిగేసి వచ్చాను. ఒక చూస్తున్నారు కదా, ఒక ట్రీ మధ్యలో ఉన్న నార్మల్గా ఒక స్టెప్స్ పెట్టి ఒక 10 members అరౌండ్ కూర్చొని పిక్స్ తీసుకోవచ్చు. ఇది మాత్రం బాగుంది అండ్ అంటే చాలా బాగుంది అన్నమాట. ఒక ట్రీ మధ్యలో ఉన్న ఇలాంటి ఒక ప్లేస్ మాత్రం బాగుంది. మీరు మాత్రం ఖచ్చితంగా ఇక్కడ వచ్చినట్టు ఫోటో తీసుకోండి, ఓకేనా. అండ్ చూస్తున్నారు కదా ఒక ట్రీ మధ్యలో సిట్టింగ్ ప్లేస్ చాలా అంటే చాలా బాగుంది. మెట్లు కూడా ఉన్నాయి కదా. అండ్ ఇది ఇలా కూర్చొని సో వీడియో నచ్చింది కదా ఫ్రెండ్స్, యాక్చువల్గా నచ్చే ఉంటాం అనుకున్నాను. బయటకు వస్తే కాఫీ ట్రై చేయండి, న్యాచురల్గా చాలా అంటే చాలా బాగుంటుంది ఈ వెదర్కి. ఒకవేళ మన వీడియో అంతా నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కీప్ ఇన్ టచ్ విత్ మీ యువర్ లక్కీ లాక్ సర్కిల్. లవ్ యూ ఫ్రెండ్స్, లవ్ యూ ఆల్, బాయ్.